నమస్తే రజిత గారు. నమస్తే ఉష. టీనేజ్ వయసుకొచ్చిన ఆడపిల్లలు ఎస్పెషల్లీ ఎటువంటి హైజీన్‌ని అలవాటు చేసుకోవాలి అంటారు? ఎందుకు అంటే ఇవాళ రేపు చాలా చూస్తూ ఉన్నాం మనం. ఆడపిల్లలు హైజీన్ గనుక మెయింటైన్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే మీ వీడియోలో నేను చాలా సార్లు విన్నాను. ఇది హైజీన్ వల్ల వచ్చిన ఇబ్బంది. ఇదే గనక క్లియర్ ఉండుంటే మేబీ ఇంత ఎఫెక్ట్ అయ్యేది కాదు అని విన్నాను. సో హైజీన్ ఏ ఏ విషయాల్లో ఉండాలి అండ్ ఎక్కడెక్కడ తీసుకోవాల్సిన కేర్ అంటారు ఇది? సో, ఇదేంటంటే మనము హైజీన్ అనే పదము ఇది మీరన్నట్టు హెల్త్ వైజ్ అయితే ఇగ అసలు 100%. కానీ నీ నిన్ను ఒక అవగాహన, ఒక మనిషి హైజీన్‌గా, నీట్‌గా ఉంటే ఎలా రెస్పెక్ట్ చేయడం తెలియకుండానే వాళ్ళు ఏ హోదాలోనే ఉండనివ్వండి ఉష. ఎందుకు మీరు ఆలోచించండి. ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి మంచిగా నీట్‌గా తయారయ్యి టాప్ టు బాటమ్ అట్లా ఫ్రెష్‌గా, నీట్‌గా కనిపిస్తే ఏం చేస్తారు మీరు? తెలియకుండా ఒక పర్ఫెక్ట్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ తెలియకుండా ఒక ఈ వచ్చేస్తుంది. భావం వస్తుంది. అది ఎవరన్నా కానివ్వండి అది. సో, ఆ ఒక భావం రావాలి అనంటే ఒక ఆడపిల్లకి ఎంత ఇంపార్టెంట్ అంటే హైజీన్. హైజీన్ తోటి నీకు యాటిట్యూడ్ కనిపిస్తది. నీ యాటిట్యూడ్ తోటి రెస్పెక్ట్. ఎవరు పడితే వాళ్ళు నీ ఎరీనాలోకి ఒక ఆరా అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. బౌండరీ సెట్ అవుతుంది. బౌండరీ సెట్ అవుతుంది కరెక్ట్‌గా. సో, ఆ ఆరాస్ ఏంటి? ఆ చక్రాస్ ఏంటి అనేది మనం డిసైడ్ చేస్తే మనకు బేసికల్‌గా ఫస్ట్ పిల్లలు వినంగానే అమ్మా అని ఏడ్చేది. తల్లిదండ్రులైతే నేను చెప్పానా? నేను చెప్పినయి ఆ మేడం చెప్తుంది అని మాత్రం గట్టిగా సౌండ్ పెట్టి వినిపించేవే. ఇది నేను తల్లిదండ్రులు. ఎక్సైట్ అవుతున్నాను ఎందుకు ఏంటంటే అంటే అంటే కామన్‌గా ఒక తల్లిగా మా ఇంట్లో జరిగేవి గూడా నేను కూతురుగా ఉన్నప్పుడు నాకు పడ్డవి కూడా. సో, కాబట్టికే అవి అవి నేను చెప్పదలుచుకున్నా. బట్ ఎంత చిలిపిగా, ఎంత నవ్వుతూ మనం నట్టిగా చెప్పుకున్నా చాలా ఇంపాక్ట్ మాత్రం క్రియేట్ చేస్తాయి లైఫ్‌లో. ఏంటి అంటే ఫస్ట్ డైలీ షవర్ చేయడము. అమ్మా! ఎంత దరిద్రంగా తయారైందంటే ఇప్పుడున్న కాలము. అసలు షవర్ 2, 3 రోజులకి చేస్తాము అని సిగ్గు లేకుండా చాలా ఓపెన్‌గా, చాలా గర్వంగా చెప్పుకునే రోజులొచ్చాయి. చాలా దరిద్రం అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. ఇట్స్ ఎ వెరీ, వెరీ బ్యాడ్ నోట్. ఎందుకు అంటే అసలు నువ్వు రాత్రి పడుకున్న తర్వాత ప్రొద్దున లేచినప్పుడు ఆ వేసుకున్న బట్టలు ఏవైతే ఉంటాయో అవే తెల్లవారి వెయ్యకూడదు. ఎందుకంటే బోలెడన్ని టాక్సిన్స్ ఎలిమినేట్ అవుతాయి. సో, కాబట్టికే మనం ఇమ్మీడియేట్‌గా అది వాష్‌కెయ్యాలి అనేది చెప్పుకునే ఒక కల్చర్ నుంచి అసలు బాడీని ఆ బట్టలతోటి అట్లాగే ఉంచి మళ్ళా తెల్లారి పడుకొని, మళ్ళా తెల్లారి అవే అసలది అంతకంటే వరస్ట్ హైజీన్. ఒకవేళ పొరపాటున నువ్వు అలాంటి క్యాండిడేట్ అని నువ్వు పెళ్లి చూపులకి గాని, నువ్వు పెళ్ళికి వెళ్ళినప్పుడు పెళ్ళయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా నీ హస్బెండ్‌కి తెలిస్తే ఫస్ట్ నీ మీద ఒక ఆ రిఫ్ట్ ఆఫ్ ఇంప్రెషన్ మాత్రం కిందికి నువ్వు ఏమన్నా కింద పొర్లి వాళ్ళ హస్బెండ్ ఎన్నన్నా ప్రామిసులు చేయని, లేదు నేను అలా కాదు నాకేం తగ్గలేదని. అది మాత్రం జరగదు. ఈవెన్ దో ఆ అబ్బాయి కానీ, ఆ అమ్మాయి గాని చెయ్యకపోయినా వాళ్ళు అలా చెప్పినప్పుడు ఒక రకమైన అని మాత్రం రావడం అయితే జరుగుతుంది. సో, కాబట్టికి చాలా ఇంపార్టెంట్ షవర్ తీసుకోవడం డైలీ. అలా కాకుండా ఓరల్ హైజీన్. బ్రషింగ్ కూడా చాలా తక్కువ టైంతో చేసుకుంటున్నాము. అంటే నేను కాన్షియస్‌గా ప్లాన్ చేసి అంత టైం చేసుకోవాలని చేసుకుంటాను గాబట్టికి, అది ఎంత చెయ్యమో నాకు తెలుసు కాబట్టికి నేను ఇంత నొక్కి మరీ చెప్తున్నాను. సో, కంపల్సరీ ఓరల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. చక్కగా అంటే అన్ని డైరెక్షన్స్‌లో వాష్ చేసుకోవటము. ఎందుకంటే బాక్టీరియా అక్కడ ఇప్పుడు మన అన్నము హ్మ్. బయట పెట్టాము. మురిగిపోతుందా లేదా? బాక్టీరియా జమ అయితుందా లేదా? నీ పళ్ళల్లో కనుక ఏ పార్ట్‌లో గాని ఇంత చిన్న ఫుడ్ కానీ ఏదైనా ఒక పార్టికిల్ ఉండిపోయింది అంటే అది గనక నీకు బాక్టీరియాగా మారి, వైరస్‌గా మారి నీకు ఒకనాడు తెలవకుండా నీకు ప్రాణాంతకమైన ఒక జబ్బుని క్రియేట్ చేయడానికి అన్ని విధాల ఆస్కారం ఉంది. అది ఎంత డేంజరో నీ పక్కన ఉన్నవాళ్ళు రోజువారీగా నీ స్మెల్‌కి నిన్ను చాలా ఆక్వర్డ్‌గా చూడడం, నీ స్వతహా స్మెల్ నీకొచ్చినప్పుడు నీకు కూడా నచ్చకపోవడం జరుగుతాయి కాబట్టికే మార్నింగ్ అండ్ నైట్ బ్రషింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలా కాకుండా హ్యాండ్ వాష్ ఈస్ వెరీ, వెరీ కరోనా వచ్చినప్పుడు విపరీతమైన హ్యాండ్ వాష్ వీలైనంత తోలు ఊడేంత వరకు చేసుకున్నాము. మళ్ళా అదేంటి మన అదేదో అంటారు బలవంత బ్రాహ్మణార్థంలాగా అప్పుడు చేశాము. మళ్ళీ ఇప్పుడు మానేయటం జరిగింది. కానీ బిఫోర్ ఎక్కువగా బయట నుంచి రావంగానే హ్యాండ్ వాష్ ఎస్పెషల్లీ అండ్ భోజనం చేసే ముందు హ్యాండ్ వాష్ మాత్రం
ఖచ్చితంగా చేసుకోవడం అనేది, అది కూడా రెప్యూటెడ్ మంచి శానిటైజర్స్, మంచి హ్యాండ్ వాష్, కెమికల్ ఫ్రీవి పెట్టుకుంటే మాత్రము, అండ్ మంచిగా మళ్ళీ మీరు పెట్టుకున్న తర్వాత కూడా రష్ చేయండి వాటర్‌ని ఎక్కువ. క్లీన్ వాటర్ తోటి. అది ఒక ఇంపార్టెంట్. అలా కాకుండా మెనిస్ట్రుయల్ సైకిల్ అంటే అమ్మాయిలకి పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా అన్‌హైజీనిక్ ఉంటారు కొంతమంది. ఎక్కువగా పీరియడ్స్ శానిటరీ నాప్కిన్స్ చేంజ్ చేయటము, అండర్‌వేర్స్ చేంజ్ చేసుకోవటము చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇన్ఫెక్షన్స్ అయ్యి, మనం మొన్న ఒక వీడియో కూడా చేసుకున్నాము యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అని. చాలా పెద్ద పెద్ద తర్వాత యూటిరస్ క్యాన్సర్, తర్వాత ఫైబ్రాయిడ్స్ రావడము. ఇలాంటివి అంటే మనకి ఏమి ఏర్పడదు. ఒక చిన్నదే. తెలియకుండానే లోపల ఆ! జరగాల్సిన ఎఫెక్ట్ అంతే. జరుగుతుంటుంది. చిన్నదే విషం, అది తెలియకుండానే ఇంజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో, నువ్వు మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడో ఒక ఇంజెక్షన్ చిన్నప్పుడు ఇచ్చిన ఇంజెక్షను ఎందుకు నీకు ఫ్యూచర్‌లో నీకు ఒక అదేంటి పక్షవాతం రాకుండా, నాది పోలియో రాకుండా ఎలా పనిచేస్తుంది? సింపుల్. ఇది కూడా అంతే. ఒక చిన్నది ఏదైనా ఎళ్ళినా కూడా నీకు తెలియకుండా మాత్రం లోపలికెళ్ళడం జరుగుతుంది కాబట్టి చాలా ఎక్కువ కేర్. అలా కాకుండా హెయిర్ కేర్. హెయిర్ కూడా పిల్లలేంటంటే కోంబు చాలా తక్కువ చేస్తున్నారు ఇప్పుడున్న పిల్లలు. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయడం, లేపోతే వీళ్ళున్న బిజీ లైఫ్‌లో హెయిర్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్సెసివ్ ఆయిల్ క్రియేట్ అయ్యి డాండ్రఫ్ ఎక్కువ క్రియేట్ అవ్వడం. ఆ డాండ్రఫ్ ఎక్కువ వచ్చే డాండ్రఫ్ అంతా మొఖం మీద పడి పుండ్లవ్వడము, స్కార్స్ అవ్వడము. అయ్యో! చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు. సో, ఇంతకు ముందు ఇప్పుడు మన చేతుల్లో, ఇప్పుడు నన్ను అడిగితే నా పిల్లల జుట్టు నా చేతుల్లో ఉన్నన్ని రోజులు ఎలాంటివి లేవు. ఎందుకంటే చక్కగా ఆయిల్ పెట్టి, మనం ఒక వారానికి 2 సార్లు శుభ్రంగా ఈ వేపాకో ఇలాంటియన్నీ పెట్టి నేను హెడ్ వాష్ చేసేదాన్ని. ఇంత పెద్ద జుట్టు ఉండేది. వాళ్ళ చేతికి వెళ్ళినాక 4 పూసలు తయారవుతాయి. కాపోతే మా పిల్లలు చాలా బాగా చూసుకొని, జుట్టు పెంచుకొని మరి నాకు చూపిస్తారు. చూడు ఇప్పుడు కూడా మేము పెంచుకున్నాము అని. సో, ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, మేమంత కేర్ తీసుకున్నాము. వదిలేస్తే ఎలా అవుతది? ఉంటే కేర్ తీసుకుంటే ఎలా ఉంటదనేది ఇంపార్టెంట్. అలా కాకుండా నెయిల్ కేర్. నెయిల్ కేర్ సరే నువ్వు పెంచుకుంటావా? ఉంచుకుంటావా? అది స్వతహాగా నీ స్టైల్‌కి సంబంధించిన విషయం. పెంచుకున్నా, ఉంచుకున్నా దాని లోపల డర్ట్ ఏదిని నీకు ఎంత ఓపికగా క్లీన్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు తెలియకుండా ఇక్కడ గీకి, ఇక్కడ నువ్వు హ్యాండ్ వాష్ చేశావు. నెయిల్‌లోకి పోతుంది కదా! నెయిల్‌లోకి పోతుంది. ఆ నెయిల్‌లోది నువ్వు అన్నం తిన్నప్పుడు వేడికి కరిగి మళ్ళా అది దాంట్లోకి పోయి, మళ్ళా నీ నోట్లోకి పోతుంది. సో, కాబట్టికే వెజిటేరియన్ వాళ్ళు, నాన్ వెజిటేరియన్ వాళ్ళు అందరూ క్లీన్ చేసుకోండి. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ వాళ్ళు క్లీన్ చేసుకోకపోతే అందులో ఉన్న నాన్ వెజిటేరియన్ అప్పుడు మీరు నాన్ వెజిటేరియనే. సో, కాబట్టికే చాలా చక్కగా హైజీన్ మెయింటైన్ చేయడం. ఫీట్ ఎస్పెషల్లీ. పాదాలకు ఎంత నీట్‌గా ఉండాలంటే రాత్రి వీలైనంత వరకు బాగా వాష్ చేసి కొబ్బరి నూనె పెట్టుకున్నంత సుఖమైతే ఏమీ లేదు. ఎందుకంటే ఆ క్రాక్స్ ఏమీ రాదు. ఆ క్రాక్స్ ఉంటే ఏమైతది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. 25 ఏళ్ల క్రితం నేను ఒకళ్ళ దగ్గర నుంచి విన్నాను. ఏంటంటే, అమ్మాయి పాదాలను చూసి పెళ్లి చూపుల్లో ఒప్పుకున్నాను అని. అంటే హైజీన్ గురించి. సో, అలా ఓసీడీ ఉన్నవాళ్ళు కాళ్ళు, చేతులు, మొహం అన్నీ చూస్తారు గాబట్టికి అది ఇంపార్టెంట్. అది పక్కన పెడితే ఫస్ట్ నీకు నీ లుక్ నీట్‌గా ఉంటుంది. సెకండ్ నీకు ఆ క్రాక్స్‌లోంచి పాదాల నుంచే డిసీజెస్ రావడం జరుగుతుంది. వార్మ్స్ ఏది ఉన్నా మన దీంట్లో అది ఖచ్చితంగా రావడం జరుగుతుంది గాబట్టికే మనకు పాదరక్షలు రామాయణంలో ఆ అడవిలలో తిరిగినప్పుడు తనకి రాకుండా ఉండడం కోసము ఇవి పాదరక్షలు చేయించడం జరిగింది. సో, అంత ఇంపార్టెంట్ గాబట్టికే చక్కగా వాటిని వాష్ చేసుకొని నైట్ బెడ్‌కి ఎక్కే ముందు వాష్ చేసుకొని చక్కగా ఏ కొబ్బరి నూనెో, ఏ గ్లిజరినో చక్కటి మంచి క్రీమ్ ఏదన్నా పెట్టుకొని పడుకున్నట్టయితే నీట్‌గా ఉండడం జరుగుతుంది. అలాగే నువ్వు ఇంకా ఇంపార్టెంట్‌గా బట్టలు. ఇన్నర్ వేర్ రెగ్యులర్ చేంజ్, వీలైతే 2 టైమ్స్ చేంజ్ చేసినట్టయితే గనక వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా మంచి కంఫర్టబుల్ బట్టలు లూజ్‌గా వేసుకుండడము, కంఫర్టబుల్ బట్టలు, నీ బాడీకి సరిపోని బట్టలు వేసుకున్నట్టయితే బావుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫేషియల్ కేర్. ఫేషియల్ కేర్ అనంగానే ఫేషియల్ చేయించుకోమని పెద్ద పెద్ద కాస్ట్‌లీవి రుద్దమని కాదు. కాకపోతే ఏంటి అంటే ఫేస్‌ని ఖచ్చితంగా, అసలు పాతకాలం వాళ్ళని తీసుకున్నా కూడా ఖచ్చితంగా 2 సార్లు కడుక్కునేవాళ్ళు. ఇప్పుడు టీనేజ్ పిల్లలు అదేంటో పొద్దున్నే బలవంతంగా అవుతదనుకుంటా. ఆ క్షణము ఆ డ్రెస్ ఏసుకొని ఎటన్నా కాలేజ్‌కెళ్ళేట వచ్చారా అంటే ఆ మొహానికి దిక్కు ఉండదు, మొక్కు ఉండదు. మళ్ళా తెల్లారి వరకు అది జిడ్డు గారుతూ ఉన్న. సో, వీళ్ళు బయట నుంచి పోయొచ్చిన మనకున్న పొల్యూషన్‌కి, మనకున్న టాక్సిన్స్‌కి, మనకున్న స్ట్రెస్‌కి బోలెడన్ని టాక్సిన్స్ రిలీజ్ అయ్యి, పోర్స్ అన్నీ క్లోజ్ అయ్యి, యాక్నీ రావడము, డాండ్రఫ్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టికి
ఫేషియల్ కేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా తీసుకోవాలి మేడం అంటే, వీలైనంత వరకు ఫేస్‌ని చక్కగా సబ్బు కంటే ఫేస్ వాష్ ఒక మంచి ఆహ్, ఏంటి మన కెమికల్ ఫ్రీ ఫేస్ వాషెస్ తీసుకొని, తర్వాత వీలైనంత వరకు ఇంట్లో టొమాటోనో, కీరానో, పచ్చిపాలో దాంతో కాస్త ఇలా ఒక నిమిషము వాష్ చేసుకొని, ఇది వాష్ చేసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది. నైట్ కూడా ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసుకొని, క్రీమ్స్ కంటే ఎక్కువ న్యాచురల్ పదార్థాలు ఒక నిమిషం రుద్దుకొని గనక మీరు పడుకున్నట్టయితే అసలు మీకు ఏ ఫేషియల్లు అక్కర్లేదు. యాక్నే అనేది మీ దరిదాపుల్లో కూడా చేరదు. అలా కాకుండా ఇంకోటేంటి అంటే హ్మ్. సో ఏంటి అంటే డియోడ్రెంట్. డియోడ్రెంట్స్ అంటే నేను ఫ్యాన్సీగా అవన్నీ చెప్పను. మంచి కంపెనీ మళ్ళీ అది కూడా చెప్తున్నాను. కొంతమందికి ఇన్ఫెక్షన్ అయ్యి బ్లాక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టికి. కాపోతే మంచి స్మెల్. అన్నిటికంటే నన్నడిగితే అయితే మంచి సున్నిపిండి ప్రిపేర్ చేయించుకోను. లేకపోతే మంచి కొంచెం కెమికల్ ఫ్రీ సబ్బో, మంచి బాడీ వాషో ఏదన్నా ఒకటి మంచిది తీసుకొని మంచిగా స్నానం చేసి న్యాచురల్‌వి ఏదైనా మీకు డియోడ్రెంట్స్ దొరికితే గనక యూజ్ చేసినట్టయితే మంచి ఇంప్రెషన్ మీరు వర్క్ ప్లేస్‌లోకి పోయినా, కాలేజ్‌కి పోయినా ఒక మంచి ఇంప్రెషన్ ఉండడం జరుగుతుంది. బట్ ఎంచుకోవడం సేఫ్‌గా ఎంచుకోండి. అలా అన్నీ ఒక ఎత్తయితే, ఈ పదోది మాత్రం ఇంకో ఎత్తు. ఏంటి చెప్పుకోండి? ఐ థింక్ డైట్. యెస్. టిక్. ఖచ్చితంగా. కరెక్టే చెప్పారు. ఎందుకంటే నేను అటు ఇటు తిరిగి అక్కడికే వస్తారు. వస్తాను అని మీకు తెలుసు కాబట్టికి ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో హెల్తీ డైట్ అంత ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు హెల్తీ డైట్ తింటారో మీ ముఖ వర్చస్సు కానీ, మీ ప్రవర్తన గానీ, మీ బిహేవియర్ గానీ ఇవన్నిటిని ప్రదర్శించేటట్టు చేస్తుంది. అందం, ఆరోగ్యం, మీ ప్రవర్తన అన్నీ ఆహారంతోటే ఉంటాయి కాబట్టికే మంచి ఆహారాన్ని మేడం ఎప్పుడు ఇవన్నీ సోదే చెప్తారు. బయట ఫుడ్ తినొద్దా అని నా పిల్లలే నాతో గొడవ పెట్టుకుంటారు కాబట్టికి నేను ఒక తల్లిగా ఏం చెప్తానంటే వీక్లీ వన్స్ మాక్సిమం 2 టైమ్స్ తిని మిగతా రోజులు మాత్రం ప్యూర్ మంచి హెల్తీ ఫుడ్ తినండి. అప్పుడు మీకు ఎంత మంచి పర్సనాలిటీ కానియండి, మీ లోపల గాని మానసికంగా ఎప్పుడైతే ఫుడ్‌ని నువ్వు స్టాప్ చేస్తావో, అంటే నీకిట్లా ఇట్లా తిరిగిందంటే విపరీతమైన ఈ దోస, ఆ దోస, ఇక్కడ పబ్బు, ఇక్కడ ఫుడ్డు, ఇక్కడ మిర్చి చాటు, ఇక్కడ సీతాఫల్ ఎన్ని వినిపిస్తున్నాయి. అన్నిటిని నిగ్రహించుకొని నువ్వు ఇంట్లోనిది ఒక మంచి డైట్ హెల్తీ ఫుడ్ నాన్ వెజ్ అయినా, వెజ్ అయినా తింటావో నీ మానసికమైన నిగ్రహమైన శక్తి ఎప్పుడైతే కలుగుతుందో నువ్వు ఫాస్ట్‌గా ఫాల్స్ ట్రాప్స్‌లో పడకుండా అంటే చెడు వైపు వెళ్ళకుండా నువ్వు నిగ్రహించుకోవడానికి వెళ్ళడానికి ఆస్కారం అనిపిస్తుంది. కానీ మళ్ళా గెట్ బ్యాక్ అయ్యే నీకొక శక్తిని మాత్రం హెల్తీ డైట్‌ని చూస్ చేసుకోవడం వల్ల కలిగే ఇన్నర్ అంటే దాని యొక్క రెసిపీకి వచ్చే పరిపూర్ణమైన నాకిప్పుడు ఈ మంత్రం జరిగితే ఏమొస్తది ఫలశ్రుతి అని అంటారు గదా! ఫలమేమొస్తది అని అడిగేది అలవాటుంది మనకి. అవును. సో, దాంట్లో భాగంగా ఇది ఒస్తుంది. సో, కాబట్టికి మీకు తెలియకుండానే మీరే మీ జీవితాన్ని చక్కబెట్టుకున్నట్టు. సో, కాబట్టికి మంచి వెపన్స్ అయితే చెప్పాను. సో, ధరించడం ఎవరు ఎస్పెషల్లీ ఆడపిల్లలకే చెప్పాను. సో, కాబట్టికే మీకు పెళ్ళికి కోసమే తయారవ్వు, పెళ్లి కోసమే నీట్‌గా ఉండు అని చెప్పే మదర్స్‌లో కాదు. మీరు మీకు ఆత్మస్థైర్యం పెంచుకోవడానికి అందము ఖచ్చితంగా ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు కాబట్టికే ఖచ్చితంగా మీరు చక్కగా పోలికలు దేవుడిచ్చినయి. రూపం దేవుడిచ్చింది. ఎత్తు దేవుడిచ్చింది. వెయిటు మనం చేసుకున్నది. కాబట్టి నీ ఒక నువ్వెప్పుడైతే నీట్‌గా కనిపిస్తావో అవన్నీ దిగదొడుపులే అవుతాయి కాబట్టికి వీటన్నిటిని మీరు ఒక ఆయుధంగా మార్చుకొని మీకున్న వీక్‌నెస్‌ని స్ట్రెంగ్త్‌గా మార్చుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరన్నట్టుగా నిజంగానే ఇవన్నీ ఒక వెపన్స్ వాళ్ళందరికీ. ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడాను ఈ ఈ 10 ఏదైతే మీరు చెప్పారో అవి గనక మళ్ళీ నోట్స్ చేసుకోగలిగితే దానికి మించిన భాగ్యం ఇంకొకటి ఉండదు. థ్యాంక్ యూ రజిత గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.